హలో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి టెక్నికల్ ఎన్విఎన్ 99 ఛానల్కి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లేటెస్ట్ టెక్నికల్ వీడియోస్ అందరికన్నా ముందు చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నది టెక్నికల్ ఎన్విఎన్ 99 ఛానల్. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే, మీ ఆధార్ కార్డులో మీ అడ్రస్ తప్పు పడితే ఎలా కరెక్ట్ చేసుకోవాలో ఈరోజు నేను చెప్తాను. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. ఇక్కడ ఆధార్ అని టైప్ చేయండి. ఆధార్ కార్డ్ అని టైప్ చేయండి. ఇక్కడ వచ్చింది కదా, ఆ సైట్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, కింద ఆధార్ ఎన్రోల్మెంట్, ఆధార్ అప్డేట్ ఉందిగా. దీని డౌన్ వచ్చేసి అడ్రస్ అప్డేట్ రిక్వెస్ట్ ఆన్లైన్ ఉందిగా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కింద చూడొచ్చు, టు సబ్మిట్ యువర్ అడ్రస్ అప్డేట్ కరెక్షన్ రిక్వెస్ట్ ప్లీజ్ ప్రొసీడ్ ఉందిగా. ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఎంటర్ యువర్ ఆధార్ నంబర్, మీ ఆధార్ నంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. కింద ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా, కింద టెక్స్ట్ టైప్ చేయండి. ఇక్కడ మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ మీరు టైప్ చేయాలి. సో ఏదైతే మీ ఆధార్ కార్డ్కి మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో ఆ మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ సెండ్ ఓటీపీ ఉందిగా, అది ప్రెస్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇక్కడ నా మొబైల్ నెంబర్కి ఓటీపీ వచ్చింది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. దాని కింద లాగిన్ ఉందిగా, లాగిన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, లోకల్ లాంగ్వేజ్ తెలుగు, కింద అడ్రస్ ఉందిగా, అడ్రస్ పక్కన మీరు ఇక్కడ క్లిక్ చేయండి. కింద సబ్మిట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఎంటర్ డేటా ఫర్ అప్డేట్, మీ అడ్రస్ డేటా అంతా కరెక్ట్గా ఫిలప్ చేయండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా కాంటాక్ట్ డీటెయిల్స్ అని, ఇక్కడ మీరు సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అని టైప్ చేయండి. కింద హౌస్, స్ట్రీట్, ల్యాండ్ మార్క్, ఏరియా, పిన్ కోడ్, విలేజ్, డిస్ట్రిక్ట్, స్టేట్ ఇవన్నీ మీరు ఫిలప్ చేసిన తర్వాత సబ్మిట్ అప్డేట్ రిక్వెస్ట్ అని ప్రెస్ చేయాలి. సో ఇవన్నీ నేను ఫిలప్ చేస్తాను. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ నేను సబ్మిట్ అప్డేట్ రిక్వెస్ట్ అని ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ అడ్రస్ డీటెయిల్స్ అని కరెక్ట్గా ఉన్నాయో లేదో. దాని తర్వాతనే మీరు ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ ఐ కన్ఫర్మ్ దట్ ఐ హ్యావ్ రీడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఉంది కదా, దానికి ఇక్కడ క్లిక్ చేయాలి. రైట్ క్లిక్, మొత్తం మీ అడ్రస్ కరెక్ట్ ఉందో లేదో చూసిన తర్వాత కింద మాడిఫై ప్రొసీడ్ ఉంది కదా, ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ ఏమి సబ్మిట్ చేయాలనుకుంటున్నారో అది మీరు అప్లోడ్ చేయాలి. ఇక్కడ పాస్పోర్ట్, ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్, రేషన్ కార్డా, ఓటర్ ఐడి కార్డా, డ్రైవింగ్ లైసెన్స్. నేనైతే డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేస్తాను. ఇక్కడ పక్కన చూస్ ఫైల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి డాక్యుమెంట్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ నేను అప్లోడ్ చేశాను డాక్యుమెంట్ని. తర్వాత కింద సబ్మిట్ ఉందిగా, సబ్మిట్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, హ్యావ్ యూ అప్లోడెడ్ ద ఒరిజినల్ స్కాన్ కాపీస్ ఆఫ్ ద అప్రూవ్డ్ డాక్యుమెంట్స్. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేశారా అని అడుగుతుంది. డాక్యుమెంట్ అటాచ్డ్ యాజ్ పర్ ద UIDAIS లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ డాక్యుమెంట్స్. మీరైతే ఇక్కడైతే ఏమి ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారా అని అడుగుతుంది. ఈ రెండు కరెక్ట్ అయితే మీరు ఎస్ అని క్లిక్ చేయండి. BPO సర్వీస్ ప్రొవైడర్ సెలెక్షన్ అండ్ రిక్వెస్ట్ సబ్మిషన్. సో BPO సర్వీస్ ప్రొవైడర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ కార్వి KDMS అని ఉంది, దానిపైన క్లిక్ చేయండి. కింద సబ్మిట్ ఉంది, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి అప్డేట్ రిక్వెస్ట్ కంప్లీట్ అని వచ్చింది. సో అదేవిధంగా నా మొబైల్ కూడా వచ్చింది ఒక మెసేజ్, యువర్ అప్డేట్ రిక్వెస్ట్ హ్యాస్ బీన్ సబ్మిటెడ్ అని. సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు మీ అడ్రస్ని అప్డేట్ చేసుకోవచ్చు. సో వితిన్ 1 month లోపల మీ అడ్రస్ అప్డేట్ అవుతుంది. కింద వచ్చేసి డౌన్లోడ్ ఫైల్ అని ఉంది, ఆర్ ప్రింట్ అని ఉంది. మీరు ఇది డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.